మీరు చెప్పిన మాటలే మాకు ధైర్యం ఇచ్చాయి సార్. మీ ఇన్స్పిరేషన్తోనే మేము ఇక్కడి వరకు వచ్చాం సార్. థ్యాంక్ యూ. అందుకనే మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని వచ్చాం సార్. నో నో నో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏ ఆటలో అయినా ఆడా మగా అనే డిఫరెన్సియేషన్ ఉండకూడదు. సాధించగలిగే సత్తా ఉందా లేదా అనేది చూడాలి. నేను దాన్నే నమ్ముతాను. ఈరోజు మీరు గెలిచి నా నమ్మకాన్ని నిలబెట్టారు. అబ్బా, నా రాజకుమారుడు ఎంత మంచివాడో అంతే గొప్పవాడు. అందుకే ఆడపిల్లలని కూడా ఆటలో ఎంకరేజ్ చేసి గెలిపిస్తున్నారు. ఆ రోజు ఆ ఎదవలు ఏమన్నారు? అమ్మాయివి నీ వల్ల కాదు అన్నారు. ఆ ఎదవలకి రుద్రసార్ని చూపించి ఇలా ఉండాలని చెప్పాలి. అవును, నానెందుకు బాక్సింగ్ నేర్చుకోకూడదు? బాక్సింగ్ అంటే సార్కి ప్రాణం కదా. అదే బాక్సింగ్ నాను నేర్చుకుంటే సార్కి నేను చాలా దగ్గర వచ్చు. కరెక్ట్. వాళ్ళకి కావాల్సిన సెట్స్ అన్ని రెడీ చేశారా? ఇవాళ అరేంజ్ చేస్తాను సార్. సార్ 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 నాకు ఒక సెట్టింగ్ తెప్పించండి సార్. నీకెందుకు గంగా? నాను కూడా బాక్సింగ్ నేర్చుకుంటాను పెద్దరు. గంగా, బాక్సింగ్ అంటే వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకోవడం కాదు. దానికి చాలా స్ట్రెంగ్త్, స్ట్రాటజీ ఉండాలి. పెద్దరు, హ్మ్. మీరు నన్ను తక్కువ అంచనా ఎత్తున్నారు. నాను ఏదైనా సరే ఇట్టా చూసానంటే అట్టా పట్టేస్తాను. టీవీలో బాక్సింగ్ చాలా సార్లు చూశాను. చేతులు ఇలా పెట్టి ఇలా 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 కొట్టాలి, అంతే కదా? నవ్వుతున్నారేటి? నన్ను కొట్టలేననుకుంటున్నారా? ఏదిగో అమ్మాయి, నువ్వు బాక్సింగ్ నేర్చుకున్నావు కదా, దా వచ్చి నాతో బాక్సింగ్ చెయ్యి. నా టాలెంట్ ఇంకేంటో తేలిపోవాలి. ఇంకా ఇటు అలసుతున్నావు? రా. రా. OMG! What a punch! Her punch strong, baby punch waste.